నిజామాబాద్ పసుపు రైతుల ధర్నాతో కొనుగోలు ప్రారంభమయ్యాయి. తాజా వివరాలు మా ప్రతినిధి జైపాల్ ను అడిగి తెలుసుకుందాం. జైపాల్, కొనుగోలు ఇప్పుడు సజావుగా సాగుతున్నాయా? లక్ష్మి, నిజామాబాద్ పసుపు మార్కెట్ లో గత 3 రోజులుగా క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. ముందు రోజు వాతావరణ పరిస్థితుల కారణంగా పసుపు కొనుగోలు అధికారులు ఆపేశారు. ఆ తర్వాత ఈనాం సర్వర్ సమస్యతో పసుపు కొనుగోలును నిలిపేసినట్టు పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలోనే ఆగ్రహానికి గురైనటువంటి రైతులు ఆ కొనుగోలు వెంటనే ప్రారంభించాలని చెప్పేసి మార్కెట్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యాలయం లోపలికి చర్చకెళ్లి అధికారులు బయటకు రావాలని చెప్పేసి ఆ కొనుగోలు ప్రారంభించాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఆ మార్కెట్ కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి పోలీసులు రైతులను కొంత లోపలికి వెళ్లకుండా ఆపేశారు. అయితే ఈ క్రమంలోనే అధికారులు కొంత అందరూ కూడా బయటకు వచ్చి రైతులను సముదాయించడం జరిగింది. వెంటనే కొనుగోలు ప్రారంభిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకే కాసేపటి క్రితమే ఆ కొనుగోలు అయితే ప్రారంభించారు. అయితే ఆ ఈనాం సర్వర్ లో లాట్ నెంబర్ కేటాయించకుండా డైరెక్ట్ గా నేరుగా ఆ కొనుగోలు అయితే ప్రస్తుతం ప్రారంభించారు. కొనుగోలు ప్రారంభించడంతో ఆ రైతులందరూ కొంత సాధించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఎక్కడ కూడా అన్ని మార్కెట్ లో అన్ని చోట్ల కూడా పసుపు కొనుగోలు అయితే మనకు ప్రారంభమయ్యాయి. మార్కెట్ లో పరిస్థితి కొంత అదుపులోకి వచ్చినట్టు మనకు స్పష్టంగా అధికారులు ప్రకటించారు. అయితే ఈ దాదాపు గత 3 రోజులుగా కొనుగోలు పసుపు మార్కెట్ కు దాదాపు పెద్ద ఎత్తున పసుపు వస్తుంది. అయితే వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాలతో కొంత రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే అధికారులు కూడా వాళ్ళకి టార్పాలిన్లు అందించి పసుపు తగ్గకుండా చర్యలు అయితే చేపడుతున్నారు. అయితే ఈ 3 రోజులుగా కొనుగోలు జరగకపోవడంతోనే కొంత రైతులు అయితే ఆగ్రహానికి గురైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఆ కొనుగోలు సజావుగా సాగుతున్నాయి. ధన్యవాదాలు జైపాల్. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం రైతులు ధర్నా చేపట్టారు. బోధన్ మండలం ఏరాస్పల్లి సొసైటీ బిల్డింగ్ వద్ద 15 రోజులుగా సొసైటీలో యూరియా లేదని రైతులు ఆందోళన బాటపట్టారు. యూరియా కోసం ఏర్పాటు చేసిన ఆన్లైన్ యాప్ రద్దు చేయాలని నిజామాబాద్ రూరల్ మండలం గాంధీనగర్ కు చెందిన రైతులు డిమాండ్ చేశారు. సరిపడా యూరియా సరఫరా చేయడం లేదని ఆరోపిస్తూ నిజామాబాద్ బాన్సువాడ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. యూరియా యాప్ సర్వర్ డౌన్ అని చూపిస్తుందని రైతులు మండిపడ్డారు. చాలా మంది రైతులకు యాప్ పై అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారని బాపోయారు. యూరియా లేకుండా ఇది చేసి ఇప్పుడు ఓటీపీ సిస్టమ్ తెచ్చిండ్రు. ఎవరికి ఓటీపీ లేదు. రైతు దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండదు. స్మార్ట్ ఫోన్ ఉంటే అది చదువుకున్నోడు ఉండడు. రైతులకే ఇబ్బందులు ఈ విధంగా ఇబ్బంది చేస్తే వాళ్ళు ఏ విధంగా పంటలు పండిస్తారు? చదువుకున్నటువంటి రైతులు కొంతమందే ఉన్నారు. కాబట్టి వాళ్ళకు స్మార్ట్ ఫోన్ వాడడం అనేది రాదు, యూరియా బుకింగ్ చేయడం రాదు. అంటే కొన్ని ఎకరాలు ఈకేవైసీ లేనటువంటి పంట భూములు ఉన్నాయి. వాటికి కూడా యూరియా రాకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సొసైటీలో స్టాకు నిల్లని చెప్పేసి 15 రోజుల నుంచి బోర్డు పెట్టడం జరిగింది. మేము ఫోన్ చేస్తున్నా కానీ స్టాక్ రాలేదని చెప్పేసి ఈ సొసైటీ వాళ్ళు చెప్తున్నారు. ఈ రైతాంగానికి యూరియా ఇవ్వనటువంటి ప్రభుత్వం ఎందుకు?